హలో వివాస్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఇవాళ నా రెసిపీ వచ్చేసి, ఈ రెసిపీ మా వదిన చేత్తో తయారు చేశారు. కమ్మని వెజ్ పులావ్ పన్నీర్ బటర్ మసాలా. అందులోకి కాంబినేషన్ ఆనియన్ రైతా. మా వదిన ఎలా తయారు చేస్తారో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. దాంట్లోకి కావాల్సిన ఫస్ట్ వెజిటబుల్ పులావ్ చేస్తున్నారు. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, జీడిపప్పు, అన్ని వెజిటబుల్స్ అన్నమాట. పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేశారు. చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, పువ్వు, కొంచెం జీడిపప్పు. పలావ్లోకి కాస్తంత జీడిపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. ఇవన్నీ వేసి 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కాస్తంత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నారు. ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం జింజర్ గార్లిక్ పేస్టు ఇది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కావాల్సిన వెజిటబుల్స్, మనం వెజిటబుల్ పులావ్లోకి ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో మన దగ్గర అవన్నీ వేసేస్తున్నారు. క్యారెట్, ఆలు, క్యాలీఫ్లవర్, బీన్స్, కొంచెం బఠానీ ఇవన్నీ కూడా వేసి మరొక 5 నిమిషాలు వెజిటబుల్స్ వేగటానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసింది. కొంచెం పసుపు వేసేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈలోపే బిర్యానీ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని, ఇప్పుడు మనం 4 కప్స్ తీసుకున్నారు బాస్మతి రైస్. దాంట్లోకి 1కి 1.5 లెక్క మనం వేసుకుంటాం కాబట్టి అవి తగినంత వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు లేదా పావు గంటన్నా మినిమం నానపెట్టుకుంటే బాగుంటుంది. ఈలోపు వెజిటబుల్స్ అన్నీ కూడా కాస్తంత లైట్గా కుక్ అయినాయి చూసారా. ఇందులోనే కొత్తిమీర, పుదీనా ఇది కూడా వేసేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేస్తే వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మంచిగా కుక్ అవుతాయి. ఇందులోకి సరిపడినంత వాటర్ వేసేసుకొని ఇందులో కాస్తంత గరం మసాలా వేసింది ఇది కూడా వేసేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనం బిర్యానీ రైస్ని యాడ్ చేసుకుందాం. చూసారా, వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా. ఇలా ఉడికొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసేసి అప్పుడు మిగతాది మనం కుక్కర్ పెట్టేసుకోవటమే. ఈ వెజిటబుల్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా, ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ అదిరిపోతుందన్నమాట. ఈ వాటర్ని అంతా కూడా ఒకసారి టేస్ట్ చూడాలి. మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని పైన కొంచెం బటర్ వేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కదా, ఇందులో మసాలా కోసం కొంచెం కాజు, చెక్క, లవంగ, ఆనియన్స్, టమాటో ఇవన్నీ కూడా బాగా పెద్ద ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా మెత్తబడేంత వరకు కాస్తంత దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ ఉండగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీకి మెత్తగా గ్రేవీలా తయారు చేసుకోవాలి. ఈ గ్రేవీతో పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా మెత్తగా గ్రేవీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ మసాలా కాబట్టి కొంచెం బటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం, తర్వాత మిగతాది వేసుకోవచ్చు. ఇందులోకి చెక్క, లవంగ, తర్వాత ఎండుమిర్చి, జింజర్ గార్లిక్ పేస్టు ఇది కూడా వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాస్త వేగాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇది జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ప్యూరీ అంతా కూడా బాగా మెత్తగా మంచి గ్రేవీ వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకుంటే మంచిగా గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కాస్తంత పసుపు ఇప్పుడు వేసుకొని తర్వాత కారం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి బాగా మంచి గ్రేవీ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఇలా కలుపుతూ ఉన్నారు. ఇది చూసారా, గ్రేవీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఊరికే పైన పడుతుంది, చేతి మీద పడేంత ఛాన్స్ ఉంది. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం వేశారు. 2 స్పూన్స్ 3 స్పూన్స్ దాకా పట్టింది. మన గ్రేవీ కొంచెం టమాటో, ఆనియన్స్ ఉంటాయి కాబట్టి
తీగా ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇవి పన్నీర్ క్యూబ్స్ అనమాట. ఇందులోనే కాస్తంత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని, ఇంకా గ్రేవీ మనకి దగ్గరికి వచ్చేసింది అనగా ఇంకా 5 మినిట్స్లో మన కర్రీ అయిపోతుంది అన్నప్పుడు క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పన్నీర్కి బాగా పట్టేంత వరకు, అంటే ఒక 5-10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే, మూత పెట్టేసేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు లైట్గా గరం మసాలా వేసేసుకొని, ఇంకొంచెం చూసారా ఇప్పుడు కాస్తంత కసూరి మెంతి కూడా వేసింది. ఇది వేస్తే కర్రీకి స్పెషల్ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా హాట్గా సర్వ్ చేసుకోవటమే. ఇంతే, 2 నిమిషాలు మూత పెట్టి తీసాక చూసారా మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చూసారా, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇది రైస్ కుక్కర్లో కదా, తీసిన వెంటనే ఇలా పొగ పెట్టేసింది. చూడండి, ఇలా బిర్యానీ కూడా బాగా పొడి పొడిగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇవాళ మా లంచ్ అయితే ఇదన్నమాట. వెజిటబుల్ పులావు, అందులోకి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా, ఆనియన్ రైతా ఉంటే కొంచెం పలావ్లోకి కానీ బిర్యానీస్లో కానీ చాలా బాగుంటుంది కదా. చూసారా పన్నీర్ బటర్ మసాలా ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూసి ట్రై చేయండి.